ఈజీ కవిత ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకునే సందర్భంలో ఈరోజు వేదిక పంచుకున్నటువంటి సభాధ్యక్షుడు శ్రీ వెంకట గౌరవ గారు, అలాగే పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి సాహిత్యవేత్తలు శ్రీ ఎంవిఎన్ వెంకటరావు గారు, సిఈ గారు, ముఖ్యంగా ఈ పుస్తకాన్ని మన చేతుల్లో రావడానికి కారణమైన పబ్లిషర్ శ్రీ ఎంకే బాబు గారు, సాహితీ శ్రమకి కార్యక్రమాన్ని విజయనగరంలో జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ దివాకర్ గారు, మరీ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ఇంతమంది మనం పంచుకునే వేదికను నిర్మించినటువంటి ఇటువంటి ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వడం ద్వారా మనందరినీ సమకాలీన సమాజం వైపు, వర్తమాన సంఘటనల వైపు మాట్లాడుకునేలా చేసినటువంటి డాక్టర్ డివిజి శంకర్రావు గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి వివిధ స్థాయికి అందరికీ వందనాలు. డివిజి శంకర్రావు మనందరికీ చిరపరిచితమైన పేరు. దాడి చిలుక వీర గౌరీ శంకర్రావు, చెదరని చిరునవ్వు. ఎవరిమంటే ఆయన ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉంది ఎంపీమాట. అది ఆయన ఎందుకంటే మనిషిని ప్రేమించడం ఆయన, వారి యొక్క అక్షరాన్ని ఆలోచించడం ఆయన కదా. ఒక సాధారణ గిరిజనుల ఉన్నత వైద్య వృత్తిలో ప్రవేశించి తనకున్న ప్రజల పట్ల అమితమైన ప్రేమతో తన వారికి తాను అండగా నిలవాలని ఆకాంక్షతో ప్రజాప్రతినిధిగా లోక్సభ సభ్యులుగా ఎన్నికై నిర్మలమైన, నిష్కలంకమైన, నిరపేక్షమైన ఒక నాయకుడిగా ముందు ప్రజా సమస్యల కోసం అప్రతిహితంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఐక్యరాజ్య సమితి వరకు కూడా ఆనాడు నిర్మించినటువంటి ఎన్నో సలహా సంఘ సభ్యుల్లో భూమికి వహించినటువంటి వ్యక్తి. అటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈ రోజుకి ఉన్నాడు. పార్లమెంట్ సభ్యులుగా చేసినటువంటి ప్రాతినిధ్యాల కంటే తన కవితల ద్వారా, రాతందరిగా లేఖల ద్వారా ఎన్ని ప్రజా ప్రాతినిధ్యాలు ప్రపంచానికి అందించాడు. ఎన్నో సమస్యలపై నాయకుల్ని ఆలోచింపజేశాడు. ఈ పుస్తకం చెబుతుంది. సాహితీవేత్తగా ఇతను ప్రతి సందర్భాన్ని కూడా కవిత్వం చేయగలిగే శక్తి సమర్థమైన, ప్రతి ఒక్కరిని ఆలోచించేలా కవిత్వం చేయడం ఆయనకి భద్రపడిన విద్య. ప్రజల పక్షాన్ని ఇచ్చిన ఒక అంకిత భావం కలిగినటువంటి సాహితీవేత్త. ఇక పుస్తకంలో అక్షర చక్షువులతో అంతరిక్షాన్ని శోధించగల దృష్టి నా సొంతం అంటారు. కటిక చీకటిలో స్ఫటిక వెలుగులు కావాలని ఆశపడే కవి, ఎడారి దారుల మజిలీలో కడియాన్ని ఆశలతో పచ్చదనంతో ఉనికిసలాడే కన్ను, నిరాశ వృక్షపు ఛాయలో మానవ వికాస గుర్తులను అన్వేషించే కవి మన తెలియజేస్తుంది. తర్వాత ఆయన యవనాక్షరాలు ప్రారంభంలో రాసుకున్న కవితలు చూస్తే దీనిలో భావం కనిపిస్తుంది. నడుస్తూ నడుస్తూ కొలుస్తూ పోతే నా దారి పడదు నూరేడు, నడుస్తూ నడుస్తూ కొలుస్తూ పోతే నా దారి పడదు నూరేడు. ప్రియా నీకు కలుస్తూ కలుస్తూ మెరుస్తూ విమరుస్తూ పోతే 7 ఏళ్ళు జన్మలు క్షణాలే. ఏదో వినతి లేకపోతే ఇలా మాట్లాడుతున్నారు, ఏదో ఉంది. ఇక అమ్మనేమో కప్పవల్లి బొమ్మ అంటారు, సోదరిని మమతల పండిని అంటారు, అట్లాగే కూతురుని నాకు నిరంతర శాంతిని పంచే వెలుగు అంటారు. ఇట్లాగా మనిషి జీవితంలో మనకి ఎదురయ్యే అన్ని స్త్రీ పాత్రలు కూడా చాలా అపరూపం, కళ్ళబద్దుకోవడం నాకు చాలా ప్రభుత్వంలో ఉంటాయి. అవి అక్కడ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎలా రాయగలుగుతారు అని అనిపించుకోవచ్చు. నిర్మల చట్టాలు, దుర్బల పాలన, 3 రావందు కామాంధుల గుమ్ము కాసి నాగరిక ఉన్మాదులు నిర్భయంగా గుమ్మించి పరపడులకు వేయగలమా పగ్గాలు అంటూ ఆవేదనతో కనిపిస్తుంది. ఇంకొకరితో అంటారు,
నిర్భయలకు ప్రీతినివ్వాలి అద్భుత జాతి మనది, దుర్జనులకు అభయం ఇచ్చే గొప్ప చట్టం మనది అంటూ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దొంగతనాన్ని మనందరి ముందు ఆయన చూస్తూ మామూలుగా సున్నితంగా నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల చాలా కొంచెం ప్రాగడాలను కాంతి పుంజాలను కాకపోయిన చప్పున మండే ఇంపు కణాన్ని అవుతానని గుంజెత్తి చెప్తారు. వివక్షాభావాలను నిరసిస్తూ లింగిరాకాయగిరి ఆత్మ గౌరవ పదార్థని తానంటాడు. ఎడిటోరియల్ పేజీలో డాక్టర్ టీవీ శంకర్ గారి కవితో లేకపోతే ఏదో గుర్తు పెట్టని మొహంలాగా దోషిగా నాకు కనిపించబడింది. లోకంలో జరిగిన ప్రతి సంఘటనని కూడా తను పడ్డారు. యోతులు చెప్తూ దాని మూలాన్ని పట్టిస్తూ ఎవరైతే దాని కారకలో వాళ్ళకి చెంప చెడుమనేలా అక్షరాన్ని శిలభాలుగా ప్రయోగిస్తున్నది. మరి కల్తీ అనే కవిత చూడండి, బలి పశువులపై గొడవలు చూసే కన్నీరు కల్తీ, ఎరువు కల్తీ, ఇచ్చిన పవర్ కల్తీ, ఇందులో పొరుగు కల్తీ, పప్పు కల్తీ, ఉప్పు కల్తీ, రుచి చూపే అంటే కల్తీ, మార్కెట్లో స్కీములు కల్తీ, పార్కులో ప్రేమలు కల్తీ, వీలు కల్తీ, విజన్లు కల్తీ, భజనలు కల్తీ, బాకా మీడియాల కథనం కల్తీ, కల్తీ కల్తీ, ఈ దేశంలో ఏమైనా చల్తీ. అలాగే ఇంకొక సగటుతో ఉంది కవితలో, నా ఆకలి వాడి అజీర్తి, నా ఆకలి వాడి అజీర్తి కలిసి ఆహార పద్ధతి ఎన్డీఓ మాట్లాడుకోవచ్చు అన్నారు. ఢిల్లీ శంకర్రావు గారు గల్పికలు రాస్తే ఉత్తరాంధ్రకి ఎవరు రాయలేదు, గల్పికలో తప్పనిసరిగా ప్రయత్నించాలని మాస్టర్ రెండు నాకు ఒక 20 సార్లు అని ఉంటాను. ఇప్పుడు కలుస్తున్నారు 20 సార్లు ఆయన ఖచ్చితంగా గల్పికలు రాసి తీయాలి. అట్లాగే ఈ కవితలో కూడా ఒక ఎన్డీఓ ఎంత బాగా చెప్తారంటే, నా ఆకలి వాడి అజీర్తి కలిసి ఆహార భద్రత, నా చిరుపు చొక్క వాడి చిరుపు చొక్క, దుస్తుల వెల్లువట, దేశం వెళ్ళిపోతుందని అప్పుడు బీజేపీ టైంలో చాలా ప్రచారం పెట్టి ఎన్నికలకు వెళ్ళారు. అయితే ఫలితం ఇంకోలా వచ్చింది అనుకోండి, అప్పటి వాళ్ళ తెలివైన వాళ్ళు అనిపిస్తుంది. సరే మొత్తానికి లేదా ఇట్లాంటి కవితలు పనిచేస్తే కూడా వెళ్ళిపోలేదు అనుకుంటారు. నా కూడుబెట్టని బతుకు వాడు కూడబెట్టిన సొత్తు, వేసి సౌభాగ్యం అంట అనుకునే అంటారు. 90 మందిని ఫస్ట్ నుంచి ఒకరిని సంపన్నుని చేసిన ఈ దుర్మార్గ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో పోరాల్సిందే. మేబీ ఎక్కడ కాదు చెప్పి చుబ్బా లెక్కలు ఇవన్నీ లెక్కలు కావాలి, నాకు కావాల్సిన లెక్క ఏంటో నేను చెప్తాను విను అంటూ అని అంటారు. బతుకు లెక్కలు తేవాలంటే అది చెమట స్పష్టంగా ఉండాలి. షేరు బజారు పాయింట్లో కాదు, షేరు బియ్యంలా అంశాల్లో పడవాలి. సామాన్యులుగా జీవన స్థితిగతులు వాటి అవసర ఆదాయం మాకు కావాల్సింది, వాటి వాస్తవ ఆదాయం కావాల్సింది. అంతేగాని చెప్పి జీడిపీలు మినిమం ఒక వాక్యంలో చాలా చెప్పడం జరిగింది. 5 చుక్కల అంతస్తులో కాదు, 10 రొక్కల కొలతల్లో కావాలి. అప్పుడే అభివృద్ధి లెక్కలన్నీ అర్థమవుతాయి, అర్థవంతమవుతాయి. అలాగే ప్రజలే ప్రభువులనే కలుగుతుంది. అందరూ కూడా వ్యంగ్యం దట్టంగా తగ్గింది. పచ్చటి శ్వాసలోకి హైయేషన్ 30 ఎంత సౌకర్యం వచ్చింది. పచ్చి మంచి నీళ్ళలో ఇప్పుడు రసాయనాన్ని కుమ్మరించు, ఎంత మాధుర్యం వచ్చింది. ఎంతసేపు విత్తనాలు నాటలేక పొలాల్లో ఒక పరిశ్రమ నాటు, పొగబట్టాల నీడలోని చవదాన్ని అనుభవించు, పొగబట్టాల నీడలోని చవదాన్ని అనుభవించు అని చెప్తూ మన కళ ముందు జరుగుతున్న ఈ ప్రైవేట్ దౌర్జన్యం అంతా ప్రభుత్వ సౌజన్యమే అని ఒక సంఘటన